సన్బర్న్ నిర్వాహకులు బుక్ మై షోపై మాదాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడమే కాకుండా టికెట్లు విక్రయించారన్న సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సన్బర్న్ కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈవెంట్ ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. డిసెంబర్ 31 వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. సన్బర్న్ వేడుకలకు ఇంకా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం సీరియస్ వ్యవహరించడంతో పోలీసులు కూడా అదే రీతిలో స్పందిస్తున్నారు. అందువల్ల ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. సన్బర్న్ లో ఎక్కువగా డ్రగ్స్ విక్రయిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. సో దీనిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని సిపి మహాంతి కూడా గట్టిగానే మందలించారు. న్యూ ఇయర్ ఈవెంట్ కోసం ఎవరైనా సరే అనుమతులు తీసుకోవాల్సిందేనని ఆదేశించారు. దీంతో సన్బర్న్ ఈవెంట్ పై సందిగ్ధత నెలకొంది. సన్బర్న్ నిర్వాహకులు బుక్ మై షోపై మాదాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడమే కాకుండా టికెట్లు విక్రయించారన్న సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సన్బర్న్ కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈవెంట్ ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. డిసెంబర్ 31 వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. సన్బర్న్ వేడుకలకు ఇంకా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం సీరియస్ వ్యవహరించడంతో పోలీసులు కూడా అదే రీతిలో స్పందిస్తున్నారు. అందువల్ల ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. సన్బర్న్ లో ఎక్కువగా డ్రగ్స్ విక్రయిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. సో దీనిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి. సంజన, ఒక పక్కన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బుక్ మై షో వ్యవహారం కావచ్చు, సన్బర్న్ వ్యవహారం మీద సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఒకవైపున నిన్న రివ్యూ సందర్భంగా ఈ బుక్ మై షో వ్యవహారము విషయం సీరియస్ గా ఉందని చెప్తున్నప్పుడు కూడా ఒకవైపున న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా సన్బర్న్ బుక్ మై షోలో టికెట్లు అమ్మడం, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బుక్ మై షో నిర్వాహకులను, సన్బర్న్ నిర్వాహకులను పిలిపించి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా ఈ సన్బర్న్ సంబంధించి ఇప్పుడు న్యూ ఇయర్ ఇప్పటికే బుక్ మై షోలో చాలా వరకు కూడా టికెట్ అమ్ముడుపోయాయి. సో ఆ టికెట్లు అమ్ముడుపోయిన నేపథ్యంలో సన్బర్న్ ఈవెంట్ జరుగుతుందా జరగదా దాని మీద ఇంకా సస్పెన్స్ కొనసాగుతా ఉంది. కొద్దిసేపు క్రితమే ఏసీపీ మీడియా సమావేశంతో స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అనుమతులు ఇవ్వబోమని చెప్పి కూడా చెప్పినట్టు మనకు తెలుస్తా ఉంది. ఏదైనప్పుడు కూడా సన్బర్న్ పోలీసుల అనుమతి తీసుకోకుండా ఈవెంట్ నిర్వహించాలని చెప్పి ఏర్పాటు చేసుకోవడం, తర్వాత బుక్ మై షో టికెట్ అమ్మడం దాని మీద పోలీసు యంత్రాంగం సీరియస్ గా ఉంది. ఫెబ్రవరి కమిషనర్ కూడా ఈ విషయం మీద సీరియస్ గా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైనా సరే న్యూ ఇయర్ ఈవెంట్ చేయాలని చూస్తే మాత్రం పోలీసులు అనుమతి తీసుకోవాలి. ఆ స్థల నిర్వహణ, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం, తర్వాత అక్కడ నిర్వాహకుల పట్ల కూడా గతంలో ఎలాంటి కేసులు లేకుండా ఉండటం కాకుండా తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పట్ల సీరియస్ గా ఉంటుంది కాబట్టి ఆ విషయం కూడా సీరియస్ గా ఉంటామని చెప్పి సరే ఎవరైనా సరే న్యూ ఇయర్ ఈవెంట్ చేయడం అంటే ఖచ్చితంగా పోలీసు అనుమతి తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన జరుగుతుందని చెప్పేసి కూడా ఎస్పీ జారీ చేసి సన్బర్న్ కూడా కేసు నమోదు చేసి నిర్వాహకులను కూడా అదుపు తీసుకుని ప్రస్తుతం విచారణ చేస్తున్నట్టు మనకు సమాచారం అంతా ఉంది. సజ్జన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.